ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 5 రోజుల పని విధానం కోరుతూ సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 10 సంవత్సరాల నుంచి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని బ్యాంకింగ్ వ్యవస్థ కోరుతుందని తెలిపారు. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్, నాబార్డ్ ఇదే విధానాన్ని బ్యాంకింగ్ వ్యవస్థకు అమలు చేస్తుందని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రమతో కూడిన పని విధానాన్ని నిర్వహిస్తున్నామని, 5 రోజుల విధానం అనంతరం మళ్లీ ఉత్తేజంతో పనిచేయగలుగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కిషోర్ కుమార్, రామకృష్ణ, ఏఐటియుసి నాయకులు, బ్యాంకు విభాగాలకు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. ఒక విధమైన మెంటల్ స్ట్రెస్ తో పనిచేస్తున్నారు కనుక ఖచ్చితంగా కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలంటే బ్యాంకింగ్ ఉద్యోగులకు కూడా 5 రోజుల పని దినాన్ని అమలు చేసినట్లయితే ఖచ్చితంగా ఆ మరుసటి రోజున చాలా మంచి ఉత్సాహంతో పనిచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ యొక్క బ్యాంకింగ్ పని దినాలని 5 రోజులకి కుదించాలి. అసలు జరిగిన విషయం ఏంటంటే ఆల్రెడీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ 5 రోజుల పని విధానాన్ని ఒప్పుకోవడం జరిగింది. దానికి సంతకాలు కూడా జరిగినాయి. అవి కేవలం ఈ 5 రోజుల పని దినాలు అనేది 2022లో మా 12వ వేతన సవరణలో మాకు ఒప్పుకున్న డిమాండ్ ఇది. ఈ ఒప్పుకున్న డిమాండ్ని ఇంతవరకు గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయింది. దానికోసం అని ఈరోజు మేము దేశవ్యాప్త సమ్మెకు దిగడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు బ్యాంక్ ఎంప్లాయీస్ కోరికను గమనించి వాళ్ళ డిమాండ్కి అనుగుణంగా దేశంలో 5 రోజుల పని దినాలని ప్రవేశపెట్టవలసిందిగా మీ మీడియా ద్వారా గవర్నమెంట్ కోరుకుంటున్నాం.